దేవుడు ఒక వ్యక్తిని ఎలా వాడుకుంటాడో తెలియదండి. వాడుకుంటాడు. తన కృపనిచ్చి ఒకరిని దేవుడు హెచ్చిస్తాడు. అరణ్యం నుండి అయినా, పడమర నుండి, తూర్పు నుండి, ఏదో ఒక దిక్కు నుండి ఏ ఒక్క వ్యక్తి కూడా హెచ్చించబడ్డం. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తేనే ఆ వ్యక్తి హెచ్చించబడతాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనల్ని హెచ్చించాల్సింది దేవుడు. అయితే లోకం కూడా ఇక్కడ హెచ్చిచ్చిద్దనే విషయాన్ని మర్చిపోమోహండి. లోకం మనల్ని ట్రెండ్ చేసిద్దనే విషయాన్ని మర్చిపోమోహండి. నేను చెప్పే ఒక అద్భుతమైన మాట గమనించండి. మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా, దెయ్యం మహిమపరచబడుతుందా? దెయ్యం మహిమపరచబడుతున్నాడా? మన ద్వారా దేవుడు హ్యాపీగా ఉంటున్నాడా, అపవాది హ్యాపీగా ఉంటున్నాడా? మన మాట, మన పాట, మన ప్రవర్తన వల్ల ఎవరు ఘనపరచబడుతున్నారో ఈరోజు చూస్తే ఎంత బాధాకరమైన విషయం అంటే, ఎంత బాధాకరమైన విషయం. క్రైస్తవులో కొన్ని పాటల వల్ల ఎంతమంది కొన్ని పాటలు ఎట్లా పడితే అలా రాసి అలా పాడటం వల్ల సోషల్ మీడియాలో కానీ అన్ని జనులు అవమానకరంగా అవుతూ ఉంది. ఒకవేళ వాళ్ళ విషయంలో వాళ్ళు చెప్పుకుంటున్నారు, మేము బయటకు వచ్చాం, మా గురించి చెప్పుకుంటున్నారు, మా గురించి మాట్లాడుతున్నారు. దేవునికి ఎలా ఉందో చెప్పిది. ఆయన ఒక పాట పాడుతున్నాడు, వాళ్ళ భాషలో కోయి కోయి అని పాట పాడుతున్నాడు. కానీ నేననే విషయం ఏంటంటే, ఇది దేవుని నామానికి మహిమకరంగా ఉందా, అపవాదికి మహిమకరంగా ఉందా? దేవుడికి హ్యాపీగా ఉందా, దెయ్యానికి హ్యాపీగా ఉందా? అంటే మీరు అనొచ్చు, అతను పాడే పాటలో దేవుని మహిమపరుస్తున్నాడండి, దేవుని గణపరుస్తున్నాడండి, దేవుని హెచ్చిస్తున్నాడండి, దేవుని ఇచ్చేస్తున్నాడని మీరు చెప్తారు. కానీ నేనేమని చెప్తున్నానంటే, ఆయన పాడిన పాటల్ని డీజేలల్లా పెట్టి ఇష్టం వచ్చిన డాన్సులు వేస్తున్నారు రోడ్ల మీద. ఓన్లీ ఆ మొక్కల వరకే. మీరు నమ్మరు కానీ వినాయక చవితి అప్పుడు స్టైల్ మారింది, నా రూట్ మారింది అని ఆవిడ రాశారు కదా. ఎవరిని నేను ఏమనట్లేదండి, ఒకటి చెప్తున్నాను, ఎంత అవమానకరం ఆ వినాయక చవితిలో పెట్టారు. ఒక సేవకురాలు పాడిన పాట తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. లోక సంబంధమైన ఆడపిల్లలు వేసే డ్యాన్సులు, లోకంలో ఆడపిల్లలతో ఆ పాటలు ఇప్పిస్తారు చూసారా రోడ్ల మీద. అనవసరంగా వినాయక చవితులల్లో, దసరా ఉత్సవాలల్లో, వీటిలల్లో కూడా స్టైల్ మారింది, అది మారింది, ఇది మారిందని ఒక సేవకురాలు పాడిన పాట పెడుతున్నారండి. హ్యాపీగా ఉండొచ్చు, వీళ్ళకే మంచిగా ట్రెండ్ అయిపోయిందని హ్యాపీగా ఉండొచ్చు. మరి దేవుని నామానికి అవమానమా, దేవుడికి మహిమకరమా ఇది? దేనికి ఇది? ఆడేవాడో ఊ అంట వేసయ్యా ఊ అను కొడితే మళ్ళీ వాడికి అలాంటి నిజంగా ఇలాంటి వాళ్ళ నిమిత్తం ఖచ్చితంగా క్రైస్తవులను కొద్ది పెద్దలు స్పందిస్తే బాగుండు. మరి వీళ్ళు ఎప్పుడు మా రూట్ వేరు, మా బ్రీడ్ వేరు, మా రూట్ వేరు అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తుంటారు. మాకంత అవసరం లేదండి అన్నట్టుగా. ఒక సెన్సార్ బోర్డు ఉంటే బాగుండు క్రైస్తవ్యానికి కూడా. నిజంగా చాలా బాధాకరం అండి. మేము మొన్న చూస్తే పోయినసారి వినాయక చవితి అప్పుడు స్టైల్ మారింది, నా రూట్ మారిందని రోడ్డు మీద పెట్టుకుంటూ వస్తున్నారండి. అప్పుడు మనం ఏమనుకోవాలి? అబ్బా భలేగా క్రిస్టియన్ పాట ఎట్టు పెట్టారా భలేగా వినాయక చవితిలో. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు పెడతారు. నేను చెప్పే మాట ఏంటంటే, అక్కడ మీరు అనొచ్చు, దేవుని నామానికి మహిమకరంగా లేండి. ఏంటి మహిమకరంగా? ఎంత అవమానం! ఆ ఒక్క మొక్కే ఇంకన్నీ పెడితే బాగానే ఉండు. ఇప్పుడు ఆ శిలువ గురించో, ఆ యేసయ్య గురించో ఇంకో మొక్క వస్తే బాగుండు, అది బెటర్గా. మరి నేనేం చెప్తున్నానంటే, అపవాది హ్యాపీగా ఉంటున్నాడా, దేవుడు హ్యాపీగా ఉంటున్నాడా అనే విషయాన్ని గమనిద్దాం. ఎక్కడ పడితే అక్కడ సంక్రాంతి ఉత్సవాలకి, వాటికి వీటికి అక్కడ ఎక్కడ పడితే కోడి పందాలు వేస్తూ వీడియో పెట్టారు. కోడి పందాలు వేస్తూ కోయి అంటున్నారు. సినిమా హాల్లో కోయి అంటున్నారు. మరి ఏంటిది? వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, మరి దేవుడు ఎట్లున్నాడు? ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. ఎక్కడ పడితే తాగే ఓడు కూడా కోయి అంటున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ఇది దేవునికి మహిమకరంగా ఉందా, దేవునికి అవమానకరంగా ఉందా? ఒకవేళ మేము బయటకు వచ్చాము, మా సంగతి బయట పెట్టాడు దేవుడు, ఎట్లా చేశాడు, మీకు అట్లా ఉండొచ్చాము. నేను అంటున్నా, దేవుని నామానికి అవమానం జరుగుతుంది ఇక్కడ. ఎట్లా పడితే అలా చేసేదా క్రైస్తవం అంటే?
చెప్పొచ్చు, మనం క్లారిటీ ఇవ్వచ్చు. అంటే ఇది దేవుడి నామాన్ని ఘనపరిచేది, ఇది దేవుడి నామాన్ని హెచ్చించేది, ఇది అపకీర్తి పాలవ్వడానికి లేకపోతే దేవుడి నామానికి అవమానం కలిగించేది కాకుండా చేయొద్దు మీరు ఎవరు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. పేరు, ట్రెండు ఇవన్నీ వస్తే ఎవరికండి గొప్ప? దేవుడి నామానికి మహిమ రావాలి, దేవుడి నామానికి గొప్ప రావాలి, దేవుడి నామం హెచ్చించబడాలి, దేవుడి నామం ఘనపరచబడాలి మన ద్వారా. మనం ఏదో అంటం వల్ల మన వల్ల దేవుడి నామానికి మహిమ రావాలి. అప్పుడు మనకి చెడ్డ పేరు వచ్చినా పర్లేదు, మనల్ని చెడుగా అనుకున్నా పర్లేదు, మన గురించి చెడ్డుగా అనుకున్నా పర్లేదండి. చెడ్డగా వీళ్ళు ఏంటి ఎట్ట మాట్లాడుతున్నారు, నువ్వు చెప్పొచ్చు, ఇలా పాడకండే, ఇలా చేయకండే, ఇలా చేయకూడదు, ఇది దేవుడి నామానికి అవమానం. ప్రతి చిన్న దాంట్లో ఎంత నష్టకరమైన జీవితాన్ని చిన్న చిన్న వాటి ద్వారా దేవునికి అవమానం తెస్తూ దాన్ని పెద్దది చేసి ఈరోజు ఈ సోషల్ మీడియా పెద్దగా చేసి పడేసి దేవుని నామానికి అవమానం కలిగేలాగా చేస్తున్నారు, దేవుని తక్కువ చేసేస్తున్నారండి. దేవుని నామానికి ఘనతనివ్వని నీ మాట, నీ పాట దేవునికి అవసరం లేదు. దేవుని ఘనపరచని నీ నోరు, నీ మాట అవసరం లేదు దేవునికి. ఒకవేళ నువ్వు పాడింది పాట, అది రాసిన రాత ఏదైనా సరే అది దేవుని నామాన్ని ఘనపరిచేది అయితే నువ్వు చెయ్యి. దాని ద్వారా అన్యజనులు, అపవాది సంబంధులు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఉండకూడదు. యేసయ్య పేరు పెట్టి పాడమను, దేవునికి స్తోత్రం. యేసయ్య నామాన్ని బట్టి స్తోత్రించమను, పర్లేదు. కానీ యేసు నామాన్ని పక్కన పెట్టేసి నువ్వు అన్న మొక్కలు పట్టుకుని చేస్తున్నారు చూసావు, అది నష్టం, అవమానం. నీకు హ్యాపీగా ఉండొచ్చు, పాడేవాడికి అందరికి బాగానే ఉండొచ్చు, కానీ దేవుడికి ఎలా ఉంది అంటున్నా నేను. దేవుడు ఎలా ఫీల్ అవుతున్నాడు, దేవుడు ఎలా ఉంటున్నాడు? మీ అనుభవాలు, మీ యొక్క ఉద్దేశాలు, మీ భావాలు, మీ కోరికలు అన్నీ బాగానే ఉండొచ్చు, కానీ దేవుని నామానికి ఎలా ఉందో చూడండి. దేవుని నామం ఎలాగా హెచ్చించబడుతుంది, దేవుని నామం ఎలా హ్యాపీగా దేవుడు ఎలా ఫీల్ అవుతున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోకుండా మనం ప్రవర్తిస్తే ఏమొస్తుంది? కొందరు ఆడవాళ్ళు పాడారు, ఆ పాట పాడినప్పుడు గుర్తుపెట్టుకోండి, స్తుతులు దావీదుకు 10,000, సౌలుకి 1,000 కొలదని పాడారు. ఎప్పుడైతే ఆ పాట పాడారో సౌలుకి దురాత్మ వచ్చేసింది, విషపు చూపు స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరు గొడవలు పెట్టింది ఆడవాళ్ళే. అందరం చెప్పట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు దావీదు ఏమనాలి? అమ్మా, స్తుతులు నాకు కాదు, స్తుతులు సౌలుకి కాదు, స్తుతులకి అర్హుడు దేవుడు, దేవుని నామానికి మహిమ రావాలి, దేవుని నామానికి ఘనత రావాలి, దేవుని నామం హెచ్చించబడాలి. నాకు కాదు. ఒక్క మాట నువ్వు చెప్పలేకపోయావే, స్తుతులకు అర్హుడు దేవుడు అని చెప్పలేకపోయావే. ఇశ్రాయేలు ప్రజలను అంటున్నారనేసరికి నువ్వు తట్టుకోలేకపోయావు, మరి దేవుడికి స్తుతులు రాకుండా ఆఫ్ చేసావు. ఏంటి పరిస్థితి? అందుకే చావు నిన్ను వెంబడిస్తూ ఉంది. ఎవరైతే దేవుణ్ణి మహిమపరచరో వాళ్ళు నష్టాలు, చావు, ఇబ్బంది అందులోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు దావీదు వెళ్ళిపోయాడు, సౌలు అట్లే మీద పడిపోయాడు చంపడానికి. నేను అంటున్నాను, ఈరోజు ఈ సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది వెళ్తున్నారు, గొప్ప స్థాయికి వెళ్తున్నారు, మంచి పాటలు, మంచి విధానాలు వెళ్తున్నారు. కానీ జరుగుతున్న విషయం ఏంటంటే ట్రెండింగ్ అనే పేరుతో మంచి నేము, మంచి ఇది ట్రెండింగ్, ఈ విధమైన విధానాల్లో ఏమవుతున్నాయంటే దేవుడి నామానికి అవమానం కలిగే స్థితి వస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు వదిలిపెడితే బహు నష్టం. దేవుని నామానికి మహిమ కలిగే రీతిలో చేయండి, దేవుని నామానికి మహిమ కలిగే విధంగా ముందుకెళ్ళండి. కానీ దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా ఎవరు ఉండొద్దు. అది నేనైనా ఎవరమైనా సరే. దేవుని నామం గొప్ప చేయబడాలి, దేవుని నామం హెచ్చించబడాలి, దేవుని నామం కీర్తించబడాలి. అది అన్యజనుల్లో అనవసరంగా అపకీర్తి పాలవ్వకూడదు, అవమానకరంగా మార్చబడకూడదు, దేవుడు బాధపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాట, మాట, యాస ఏదైనా సరే దేవుని నామానికి మహిమకరం ఉండాలి, దేవుని నామానికి ఘనత తెచ్చేదిగా ఉండాలి. ఎలా అయిపోయారంటే ఒక్కొక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు పాడి, ఇష్టం వచ్చినట్టు చేసేసి, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఇక్కడ నువ్వు పాడింది బాగానే ఉంది, అది రాంగ్ వేషంలో తీసుకుని వెళ్తున్నారు. నేనేం చెప్తున్నాను అని అంటే కొన్ని మనం గమనించుకొని మనం చెప్పుకోవటం కూడా, అదే ట్రెండింగ్ చేసిన వాళ్ళు నువ్వు చెప్పింది కూడా ట్రెండింగ్ చేయగలరు. ఇలా వద్దు అని అంటే, ఇలా చేయకూడదు అని అంటే చేయగలరు. నీకు అది హ్యాపీగా ఉంటే, నా గురించి, నా పాట, నా గురించి అందరూ పాడుకుంటున్నారంటే
ఏంటి? దేవుని నామానికి అవమానం కలిగించేది ఏదైనా సరే మనం వదులుకుంటే మనకు మంచిది. అప్పుడు మన ద్వారా దేవుడు మహింపరచబడతాడు.